ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 18 జూలై 2020 శనివారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి రోజు. భరణి నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకంగా ఉంటుంది. ధనమందు చంద్రుడు ఉచ్చ, భాగ్యమందు గురుని యొక్క అనుకూలతలు కనపడుతున్నాయి. కొంత సంయమనంతో ముందుకు వెళ్ళాలి. చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం ఒకంత మానసిక అశాంతిని ఇచ్చినప్పటికీ, కొంత చికాకునిచ్చినప్పటికీ వ్యక్తిగత ప్రజెన్స్తో పనులు పూర్తి చేయగలుగుతారు. అంటే ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడకుండా మీరు ప్రతి వ్యవహారంలోనూ మీరు ముందుకు వెళ్ళడం వల్ల అనుకూలమైన దిశగా అడుగులు పడతాయి. జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. తీసుకున్న నిర్ణయాలను ఎదుటి వ్యక్తులతో షేర్ చేసుకోండి. ఆలోచించి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి జన్మమందు చంద్రుడు, తృతీయమందు రవి, లాభమందు కుజుడు. యోగదాయకమైనటువంటి స్థితి, ఆనందకరంగా నడుస్తుంది. రోహిణీ నక్షత్ర జాతకులకు చాలా బాగుంటుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మంచి వార్తలు చెవిన పడతాయి. కొంత మానసిక ప్రశాంతత కారణమవుతుంది. తల్లి ఆరోగ్య విషయంలో కొంత తెలియని భయం ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా విజయపథంలో ముందుకు వెడతారు. అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. జాగ్రత్త వహించండి. మీరు కూడా వ్యక్తిగత ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం చాలా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే ద్వితీయమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం, 7వ స్థానంలో గురుడు సంపూర్ణ యోగదాయకంగా ఉన్నారు. రాజ్యమందు కుజుని యొక్క స్థితి కూడా అనుకూలంగా ఉంది. వ్యయమందు ఉన్న చంద్రుడు కొంత సామాన్యమైన ఫలితాలు ఇస్తాయి. అయినా మాట చెల్లుబాటు అవుతుంది. 1-2 సార్లు తిరుగుతారు అంతే తప్ప అనుకున్న పని సాధించగలుగుతారు. ఖర్చులు మాత్రం అధికమవుతాయి. అదుపు చేయలేని పరిస్థితిగా ఉంటుంది. సమయానికి పని పూర్తవ్వలేదని మీ యొక్క సుపీరియర్స్ తోటి కింద సబార్డినేట్స్ కూడా మిమ్మల్ని గబుక్కున మాట అనేటువంటి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలకు కూడా ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కొంత ట్రాన్స్పరెన్సీ ఉంటే మంచి జరుగుతుంది. 8వ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. తదుపరి కర్కాటక రాశి వారికి లాభమందు చంద్రుడు అయినప్పటికీ పుష్యమి నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశం వస్తుంది. మాటలు విసిరేసి నువ్వంటే ఎంత అని వ్యక్తిగత సంబంధాలు దూరం చేసుకునేటువంటి ప్రమాదం. భార్యాభర్తల మధ్యన కూడా ప్రతి విషయంలోనూ కోపతాపాలు ఎక్కువైపోతాయి. కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా సమస్యని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. నేను చెప్పినట్టు చేయలేదు, అందువల్లే నువ్వు దెబ్బతిన్నావని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఒకంత జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాల్లో కూడా ఏమీ అనుకూలతలు కనిపించట్లేదు. తీసుకున్న నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉన్న ఆలోచనతో ఉన్నటువంటి స్థితిగతులు అవసరమవుతాయి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త, ఆలోచించే ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకించి చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి కొంత యోగదాయకమైనటువంటి రోజు. ఇంతకాలంగా కొంత ఇబ్బందులు పడుతున్న మీకు రాజ్యమందు ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం అనుకూలతనిస్తుంది. ఉబ్బా నక్షత్ర జాతకులకు యోగదాయకంగా ఉంది. వ్యయమందు ఉన్నటువంటి రవి ఖర్చులు అధికాన్ని ఇస్తారు. ఆవేశపూరితమైన నిర్ణయాలు, కోపం రావడం, చికాకులు రావడం. కానీ మీ యొక్క తెలివితేటలతో సారీ అనే పదాన్ని కూడా చాలా తెలివితేటలుగా మీరు మార్చుకుంటారు. దానివల్ల ఎటువంటి సమస్య రాకుండా అనుకూలమైన దిశగా అడుగులు పడతాయి. ఒకంత జాగ్రత్త వహించండి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి.
ఖర్చులు అదుపులో పెట్టుకోండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. రాత్రిపూట ప్రయాణాలు మానివేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. కొంతవరకు యోగదాయకమైనటువంటి రోజు. భాగ్యస్థానమందు చంద్రుడు ఉచ్చబొంది ఉన్నారు. అయితే లాభముందు రవి ఉన్నారు. 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి కొంత సామాన్యమైనటువంటి పరిస్థితి, అంటే కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆచితూచి మాట్లాడాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే కుజుని యొక్క వ్యతిరేకమైనటువంటి స్థితి నోట్లో, అంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. తొందరపడి మాట ఇచ్చారంటే ఆ మాట కోసం ఎంతవరకైనా వెళ్ళవలసినటువంటి పరిస్థితి. దానివల్ల కాబట్టి చాలా చాలా జాగ్రత్త వహించాలి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపడకండి. మంచి జరగబోతోంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు 8వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, 10వ స్థానంలో ఉన్నటువంటి రవి, 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 3వ స్థానంలో ఉన్న గురుడు, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి శనైశ్వరుడు. కొంతవరకు శుభాశుభ మిశ్రమమైనటువంటి పరిస్థితి. రాజ్యమందు ఉన్నటువంటి రవి వల్ల మానసిక ధైర్యం పెరగడమే కాకుండా ఎంత సమస్య వచ్చినా అడ్డంగా నిలబడతారు. మీ సమస్యలే కాదు, ఎదుటి వ్యక్తుల యొక్క స్నేహితులు సోదరుల యొక్క సమస్యలైనా నేనున్నానని అడ్డంగా నిలబడతారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక రకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలియని భారాన్ని నెత్తి మీదకి మోసినట్టు అవుతుంది. అయినా మంచే జరుగుతుంది. వాళ్ళ వల్ల మీకు ఉపయోగం కూడా లభిస్తుంది. ఒకంత జాగ్రత్త వహించండి. వృత్తి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అతి సామాన్యమైనటువంటి రోజు. అనురాధ నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవహారంలోనూ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. వ్యవహారాన్ని వాయిదా వేసుకోండి. ఏ నిర్ణయము కూడా తీసుకోవద్దు. ఈరోజు అతి సామాన్యమైనటువంటి రోజు. ఒకంత వాదోపవాదాలు పెరుగుతాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఎదురు వ్యక్తులకు ఉపయోగపడుతుంది తప్ప, మీ సలహా పాటించిన వాళ్ళు గొప్పవారు అవుతారు తప్ప మీరు ఎదగలేరు. కాబట్టి ఒకంత జాగ్రత్త వహించండి. భాగ్యమందు రవి సామాన్యంగా ఉన్నారు. తృతీయమందు శనైశ్వరుడు మంచి యోగదాయకంగా ఉన్నారు. ధనమందు గురుడు కూడా ఉన్నారు. ఏదో రూపంలో ఏదో సమయానికి చివరి క్షణాల్లో పని పూర్తయి ఆనందకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం అనుకూలంగా ఉంది. తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఒకంత ఆలోచనతో ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారు. తొందరపడకండి. వృత్తిపరమైన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడకపోతే వ్యక్తిగత సంబంధాలు కూడా దూరం అవుతాయి. తల్లి ఆరోగ్యం పట్ల కలవరం ఏర్పడుతుంది. అయ్యో నా పరిస్థితి ఎలా అయిపోయింది, జాగ్రత్తగా ఉండకపోతే ఎలా అని ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. తొందరపడకండి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటే అంత మంచిది. మీకు సంబంధం లేని వ్యవహారాల్లో అనవసరంగా సహాయం చేద్దామనేటువంటి దృక్పథాన్ని కూడా విరమించుకోండి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పంచమంలో చంద్రుడు, 7వ స్థానమందు రవి, తృతీయమందు కుజుడు, వ్యయమందు గురుడు, జన్మమందు శనైశ్వరుడు. ప్రధానమైన ఫలితాలు. శ్రవణ నక్షత్ర జాతకులకు మాత్రం యోగదాయకం. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఒకంత వాయిదా పడినా ఆ వాయిదా కూడా మీకు అనుకూలమైనటువంటి స్థితిగానే మారుతుంది. ఎందువల్లంటే జన్మమందు సువర్ణమూర్తిగా శనైశ్వరుడు మిమ్మల్ని యోగిస్తున్నారు. తృతీయమందు పరాక్రమ స్థానంలో కుజుడు కూడా మిమ్మల్ని యోగిస్తున్నారు. 6వ స్థానంలో రవి కూడా, రాహువు కూడా యోగదాయకంగా ఉన్నారు. అయితే పట్టుదలకు పోకుండా అనుకూలమైన దిశగా మీరు మార్చుకోవాలి. రవి 7వ స్థానంలో ఉండడం వల్ల మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు ప్రెస్టేజియస్గా మాట్లాడి, అంటే మీరు తప్ప ఎవరు చేయలేరని మిమ్మల్ని పొగుడుతూ
అదేవిధంగా వాళ్ళ అవసరాలు తీసుకుని పని చేస్తారు. కాబట్టి జాగ్రత్త వహిస్తే ఇటువంటి సమస్యలకు మీకు అనుకూలమైన దిశగా అడుగులు పడతాయి. తొందరపడకండి. నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాల ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. తదుపరి కుంభరాశి వారికి యోగదాయకమైనటువంటి రోజు. చతుర్థ కేంద్రమందు చంద్రుడు, షష్ఠ స్థానమందు రవి, లాభమందు గురుడు, వ్యయమందు శని, ధనమందు కుజుడు. కొంత శుభాశుభ మిశ్రమం. పనులు పూర్తి అవుతాయి రండి అనేటువంటి వార్త తెలుస్తుంది. ఖర్చులు మాత్రం మీ అంచనాలను మించిపోతాయి. అంచనాలను మించినా మీకు అనుకూలతగానే ఉంటుంది. ఏదో రూపంలో కొన్ని వ్యవహారాలను పరిష్కరించుకోగలుగుతారు. ధనపరమైనటువంటి సమస్యలకి ఒకంత ధైర్యం వస్తుంది. దాన్ని ఏ విధంగా నేను ముందుకు తీసుకెళ్తే మంచిది అనేటువంటి ధైర్యం వస్తుంది. తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే కనుక వాయిదా వేయండి. ధనము సమయానికి చేతికి అందకపోయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క అండదండలు మీకున్నాయనేటువంటి వ్యవహారాలతో మీరు విజయాన్ని సాధిస్తారు. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకం. చాలా జాగ్రత్తగా ఉండాలి. తృతీయ చతుర్థ స్థానాల్లో సంచరించేటువంటి చంద్రుడు, పంచమంలో ఉన్నటువంటి రవి, రాజ్యమందు ఉన్న గురుడు, లాభమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, జన్మమందు ఉన్నటువంటి శుభాశుభ మిశ్రమం. ఏంటి పరిస్థితి? మీకే విరక్తి కలుగుతుంది. అయినా సరే మీరు దాన్ని ఒక రూపంగా మీ పట్టుదలకి వెళ్లకుండా పెద్దల సలహా తీసుకుంటూ మీరు అనుకూలంగా మార్చగలిగితే బాగుంటుంది. జన్మమందు కుజుడు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవహారంలోనూ కూడా అనవసరమైనటువంటి బరువులు మోసేటువంటి ప్రయత్నం చేయకండి. మీకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చకండి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.